ఏంటి ఇలా వచ్చావు? నాన్నకు బాలేదని ఫోన్ వచ్చింది. నేను ఊరెళ్ళిపోతాను సార్. ఇంటికెళ్ళి మళ్ళీ వస్తావు కదా? ఇక్కడ రాను సార్, అమ్మ వాళ్ళతోనే ఉంటాను. మరి అక్కడే ఉండిపోతే డబ్బులేలా నీకు? దాచుకున్న డబ్బు కొంత ఉంది సార్. అక్కడికెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను. అమ్మా నాన్నకు నేను తప్ప ఎవరూ లేరు. నేను వెళ్ళాలి. ఇది చేసుకుంటే వాళ్ళని చూసుకోవచ్చు కదా. నేను చేస్తున్న పని ఏ రోజు బయటికి వచ్చినా అమ్మా నాన్న తట్టుకోలేడు సార్. పరువు పోతుంది. ప్లీజ్ సార్, నన్ను వదిలేయండి. నువ్వు ఇలా అడుగుతుంటే నాకు బాధగానే ఉంది. ఓ పని చేద్దాం. ఒక ఇంపార్టెంట్ కస్టమర్ ఉన్నాడు, అక్కడికి వెళ్ళు. అదే లాస్ట్గా. రేపు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోదు గాని, ఓకేనా? థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఆఫ్ లక్. అదిరా మంజు విషయం. ఆ అమ్మాయికి పరువు పోతుందంట, వాళ్ళ అమ్మా నాన్నకు తెలియకూడదంట. చివరిసారిగా కస్టమర్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు సడన్ గా అక్కడ పోలీసు రైడింగ్ జరిగి ఆ అమ్మాయి ఫోటో పేరు టీవీలో వస్తే వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి రానిస్తారా? రానివ్వరు కదా. అప్పుడు పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోతుంది. మన సీఏతో మాట్లాడు సరే. నిన్న రాత్రి స్టార్ హోటల్ పై జరిగిన పోలీస్ రైడ్ లో నందిని అనే 22 ఏళ్ల యువతి వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. వివరాల్లోకి వెళ్తే తనది వరంగల్ దగ్గరలోని జన్పాక్ అని తెలిసింది. బీటెక్ చదువుకుని కూడా అడ్డదారిలో డబ్బు ఎక్కువగా సంపాదించవచ్చనే ఆశతో ఈ వృత్తిని ఎంచుకున్నట్లు మా విలేకరులు చెబుతున్నారు. ఈ ఘటనలో పట్టుబడిన నందినియే కాదు, తన ఫ్రెండ్ సత్య చాలా వరకు అమ్మాయిలు జల్సాలకు అలవాటు పడి వాళ్ళు తప్పు చేస్తున్నారు. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ నందిని సత్య. వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారు. ఏదో ఒకటి చేయాలి సత్య. నువ్వెన్నా వెళ్ళక్ష్మి, ఎంత దూరమైనా వెళ్ళు. నువ్వేమనుకుంటా చెయ్యి, వదలదాన్ని. నందిని ఎక్కడా? నువ్వెవరో? నందిని ఫ్రెండ్ ని. నీది కూడా అదే పనా? అవును, నాది అదే పని. నిన్ను కూడా లోపలయ్యాలా? వేయండన్నా. తప్పు చేసినప్పుడు అందరినీ లోపలేయండి. పోలీస్ రైడ్ లో దొరికినప్పుడల్లా అమ్మాయి పేరు, ఊరు, వయసుతో పాటు అన్ని టీవీలో వేస్తారు. కానీ ఆ మగాడి పేరు మాత్రం బయటికి రాదు. ఎవడు సార్? ఎవడు సార్ ఆ ప్రముఖ పారిశ్రామికవేత్త? అని టీవీలో చూపించరు. మీరు ఆడదాని పరువు తీస్తారు, మగాడి పరువు దాస్తారు. నందిని ఎవరితో దొరికిందో వాణ్ణెందుకు అరెస్ట్ చేయలేదు? రేడ్ చేసినప్పుడు వాడక్కడ లేడు. ఆడక్కడ లేనప్పుడు అక్కడ వ్యభిచారం ఎలా జరుగుద్ది? హోటల్లో అమ్మాయి ఒక్కతే ఉంటే అది వ్యభిచారి ఎలా అవుతుంది? ఏమరుస్తున్నావు? క్యా బకరీ రే తూ? కత్రా కత్రా ఖా జాऊंगा. నందిని ఎక్కడా? నందిని ఎక్కడా? సార్, అమ్మాయి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది సార్. చచ్చిపోయిందమ్మా, నా కూతురు చచ్చిపోయింది. అమ్మా ఉద్యోగం వచ్చింది, సింగపూర్ కు వెళ్తున్నానని చెప్పడం వరకే నాకు తెలుసు. ప్రతి నెల డబ్బులు పంపిస్తుంటే నా కూతురు సింగపూర్ లో ఉందని అనుకున్నాను. నిన్న టీవీ చూస్తే తెలిసిందమ్మా. తల్లిదండ్రులకి ముఖం చూపించలేక పరువు పోతుందని ప్రాణాలు తీసుకుందమ్మా. నా కూతురు అలాంటిది కాదమ్మా, అలాంటిది కాదు. ఆ వెధవలే మా అమ్మాయిని మోసం చేసి ఈ రొంపలోకి దించారమ్మా. అన్నా వింటున్నావా? ఆ తల్లి అడుపు విన్నావా? ఒక నందినియే కాదు, కొన్ని వందల మంది అమ్మాయిలు ఈ రాకెట్ లో ఇరుక్కున్నారు. అర్జెంట్ గా ఈ రాకెట్ ని మూయించండి. రాకెట్ ఏంటి రాకెట్? ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. ఉందని చెప్తుంటే లేదంటావేంటి? నేను అందులో నుంచి బయటకు వచ్చిన దాన్ని. వాడి పేరు నారాయణ్ పట్వారి.
అమ్మాయిని కిడ్నాప్ చేసి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి రాకెట్ నడుపుతున్నాడు. ఆడిని మనస్ఫూర్తి కూడా తిట్టలేకపోతున్నారు, ఎందుకంటే ఇంకో ఆడదాన్ని తిట్టాల్సి వస్తుందని. ఆ నా కొడుకుని లోపలేస్తావా లేదా? ఏయ్, అలాంటి రాకెట్ లేదని చెప్తున్నాను కదా, అర్థం కావటం లేదా? ఎంతిస్తున్నాడు? నెల నెలానికి ఎంతిస్తున్నాడు? ఏయ్, అది ఒళ్ళు కొవ్వెక్కి డబ్బు కోసం పడుకునే వేశ్య. నువ్వు కూడా అదే బాపతి కదా, అందుకేనేమో దానికి సపోర్టు. అవునన్నా, డబ్బు తీసుకున్న మేము వేసిలవైతే అదే డబ్బు తీసుకున్న నిన్నేమనాలి? ఏయ్! ఏయ్! ఏదైనా కనిపిస్తే చాలు వీడియోలు తీయడం, యూట్యూబ్ లో పెట్టడం. ఆడదాన్ని కాపాడడం రాదు. మగాళ్ళరా మీరు? ఎక్స్క్యూజ్ మీ, వన్ సెల్ఫీ ప్లీజ్. ఏం పీకెవరా నువ్వు? నీతో సెల్ఫీ దిగడానికి ఏం పీకెవరా? చంపేస్తా నా కొడుక. సెల్ఫీ అన్నాడు చంపేస్తా. ఏమయ్యా, టీవీ చూసావా? బయటెంత గొడవ అవుతుందో తెలుసా? నీ వల్ల డిపార్ట్మెంట్ పరువు పోయేలా ఉంది. అది నీ ఏరియానే. ఆ నారాయణ పట్వారి గారిని అర్జెంట్ గా అరెస్ట్ చేయి. ఏయ్, నేనేం చేయాలో నాకు తెలుసు. నీ సలహాలేమీ నాకు అక్కర్లేదు. పెట్టేబే ఫోను. చెత్తను Stop violence on women! అన్నా, ఏం చేస్తున్నావన్నా? ఇది ఈడ లొల్లి చేస్తాంది. ఆడమేలన్నంతా పోగు చేసుకుని పోలీస్ స్టేషన్ కాడ గడబడి చేస్తాంది. ఈ జ్యోతి లక్ష్మిని నువ్వేదో ఒకటి చెయ్యాలా? చూడు, ఆడది ఎంత అరిచినా అది ఆడదే, ఆఫ్టర్లే. అలాంటి ఆఫ్టర్లు ఎన్ని అరిస్తే ఏంటి? ఆ? ఈ నారాయణ పట్వారి అనేవాడు ఏనుగు. అవన్నీ అందులో పరిగెత్తిచ్చి కొడితే చుట్టుపక్కల కనిపించదు. చూడు ఎట్లా కొడతానో. ఆ హలో లక్ష్మి ఎక్కడున్నావు? నేను నందిని వాళ్ళ మదర్. హలో లక్ష్మి, ఏమైంది? చంపేడు దీన్ని. లక్ష్మి హలో. లక్ష్మి లక్ష్మి వినిపిస్తున్నా? హలో. సత్య, వీళ్ళని చెప్పాలని చూస్తున్నారు. ఎవరాళ్ళు? వీడే. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? హలో హలో లక్ష్మి లక్ష్మి. సరే, ఎక్కడున్నారా? లేపరదాన్ని. బాండం పగలగొట్రా. ఏంటో తీస్తున్నావు?
ఏంటో చూస్తున్నావు పో. అన్న ఇన్న కొడుకులు ఫోటోలు వీడియోలు తీస్తున్నారన్న అర్జెంట్ వెళ్ళిపోతాను అన్న అన్న ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం ఇప్పుడు వస్తుందన్నా లక్ష్మి సరే అడ్డలు చూడరా గత 5 రోజులుగా జ్యోతిలక్ష్మి కోమాలోనే ఉంది. ఆమెకు స్పృహ వస్తే గానీ ఆమె మీద ఎవరు హత్యా ప్రయత్నం చేశారో తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే మొబైల్లో తీసిన ఫోటోలు నిందితుల్ని గుర్తుపట్టే విధంగా లేవు. ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే దాన్ని పైకి పంపిస్తారంటే కోమాలకు పంపించావు. ఇప్పుడు చూడు ఏమైందో. అది ఎప్పుడు లెగుస్తుందని ఓ పక్క మీడియా వెయిటింగ్, ఇంకో పక్క ఉమెన్స్ రైట్స్ అంట. పోయి అది ఎప్పుడు లెగుస్తూ డాక్టర్ని కనుక్కో. రేపు లెగుస్తుందంటే ఈ రోజు చంపేద్దాం, ఈ రోజు లెగుస్తుందంటే నిన్ను చంపేద్దాం. అదేంటన్నా నిన్న ఎలా చంపుతాం? చంపేద్దాం. సరే చంపేద్దాం. అలాగే పో. ఇంకో 4-5 రోజుల వరకు జ్యోతిలక్ష్మి కోమాలోంచి బయటకొచ్చే అవకాశం లేదని డాక్టర్లు చెప్తున్నారు. నాకు 2 విషయాలు నచ్చలేదు సత్య. ఒకటి నారాయణ పట్వారి, 2 ఆ ప్రముఖ పారిశ్రామికవేత్తలు. ఒకసారి పాండన్నకు ఫోన్ చేస్తావా? అన్నా మీరేంటి నేనేంటి, ఇన్నాళ్ళు వాడి దగ్గర పశువుల్లా బతికాం. మన జీవితాలు మారాలంటే మీరు నాకు హెల్ప్ చేయండి. చెప్పమ్మా, నువ్వేదంటే అదే. సిటీలో ఉన్న ప్రతి పింప్ ని పిలిచి మాట్లాడండి. ప్రతి బ్రోకర్ కి కాల్ చేయండి. స్టార్ హోటల్ కెళ్లే ప్రతి అమ్మాయికి చెప్పండి వాళ్ళు ఎవరెవరితో పడుకుంటున్నారో నాకు వాళ్ళ వీడియోస్ కావాలి. బెడ్రూమ్ లో గొప్ప గొప్పలు చేసే విన్యాసాలు కావాలి. పెన్ కెమెరాలు కావాలా, బటన్ కెమెరాలు, తాలిబుట్టు కెమెరాలు, అసలు ఎక్కడెక్కడ పెట్టామో తెలియని అన్ని కెమెరాలు చైనా మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. బాక్సులు బాక్సులు పంపిస్తాను. అమ్మాయిలందరికీ తలొకటిచ్చేయండి. ఈ రోజు రేపు మీకిదే పని. ప్రముఖ పారిశ్రామికవేత్తలు నాకు కావాలి. ఎవరు? కమలాకర్, నీకు పెద్ద ఫ్యాన్. ఆన్ చేయి. అరే నాకు జ్యోతిలక్ష్మి వద్దు. వద్దురా, ఇన్నాళ్ళు దాని మొదలు పెట్టి టైం అంతా వేస్ట్ చేసుకున్నాను రా. మొన్న టీవీలో దాని ప్రోగ్రామ్ చూసిన తర్వాత దాని మీద విరక్తి కలిగిందిరా. ఎవడో రాకెట్ మెయింటైన్ చేసుకుంటే దీనికి ఎందుకో దగ్గర నుండి మూయించేస్తా. అలా మూయించేస్తే నాలాంటి రిచ్ బ్యాచులర్స్ పరిస్థితి రా. అరే జాగ్రత్తగా విను, జ్యోతిలక్ష్మి నాకు వద్దు. దాన్ని తలదన్నే ఫిగర్ వెంటనే నాకు కావాలి. నీకు ఎక్కువ టైం ఇస్తున్నా అనుకుంటున్నావా? లేదురా, 3 అంకెలు లెక్క పెడతాను. ఈ లోపు అమ్మాయి ఇక్కడికి రావాలి. 1 2 3. అన్నా 2 నిమిషాలు ఫ్రీగా ఉంటే నీతో మాట్లాడాలి. చిన్న వీడియో ఉంది, చూస్తావా? నీదే అన్నా అది. నిన్న రాత్రి డాన్స్ గుర్తుపట్టలేదా? షాక్ తిన్నావా? నీదే కాదన్నా, సిటీలో ఉన్న గొప్ప గొప్పోళ్ళందరూ బాగా డబ్బున్నోళ్ళు. నీ భాషలో చెప్పాలంటే ప్రముఖ పారిశ్రామికవేత్తలు గత 2 రోజులుగా ఏ హోటల్లో ఎవరెవరితో ఏమేమి చేశారో ఆ వీడియోలు మొత్తం నా దగ్గర ఉన్నాయి. 5 నిమిషాల్లో ఎవరి వీడియోలు వాళ్ళకి వాట్సాప్ లో వెళ్లిపోతున్నాయి. అమ్మా భద్రం, ఆ ఫైలి ఆ బడాబాబుల ఫోన్ నంబర్ల లిస్ట్ ఇక్కడ పెడుతున్నా. మీరు చేయవలసిందల్లా వాళ్ళందరికీ ఫోన్ చేసి మీటింగ్ కి రమ్మని చెప్పడం. అందులో ఏ ఒక్కడు రాకపోయినా టీవీలో ముందు నీ వీడియో వస్తుంది. బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? అవునన్నా, పోలీసుల సౌజన్యంతో జ్యోతిలక్ష్మి చేస్తున్న మాస్ బ్లాక్ మెయిల్ ఇది. ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది కదన్నా? టైం తక్కువ ఉంది, పేర్లు చాలా ఎక్కువ ఉన్నాయి. స్టార్ట్ చేయండి.